బ్రిటన్ ప్రధానమంత్రికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఏదైతే అమెరికాతో పాటుగా ఈ యూరప్ దేశాలకు సంబంధించిన 20 దేశాల అధినేతలు గాజా ఒప్పందం నేపథ్యంలో సంతకాలు పెట్టడానికి అక్కడికి వెళ్ళారు. ఆ పీస్ డీల్ మీద సంతకాలు పెట్టారు. వీళ్ళందరూ ఇదివరకు కూడా పీస్ అన్నారు. ఆ తర్వాత పీస్ అయింది. గాజా ముక్కలు ముక్కలు చేసి ధ్వంసం చేశాక ఇప్పుడు పీస్ డీల్. పోనీ ఇప్పుడైనా చిత్తశుద్ధితో ఉందంటే నామకే వాస్తే చెప్పాడు కాబట్టి ఆపామన్నట్టుంది. చివరికి వాళ్ళు వదిలిపెట్టినటువంటి 20 మంది మిగతా 25 మహిళల శవాలు తప్పించి ఏమీ లేవు. ఆ శవాలని అప్పగించడానికి కూడా నానా తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే 20 మందిని బతికున్న వాళ్ళని 20 మందిని వదిలిపెట్టేశారని సంతోషం తప్పించి ఏం లేదు. ఇంకోవైపున చూస్తుంటే గాజాలో అరాచకం కొనసాగుతూనే ఉన్నది. గ్రౌండ్ లెవెల్లో బయటికి కనిపించినటువంటి ఒక విచిత్ర వాతావరణం నెలకొనుంది. ఈ నేపథ్యంలో జార్జియా ఈ కీర్ స్టార్మర్ లాంటి మేము కూడా ఈ శాంతి ఒప్పందంలో ఉన్నామంటే ఇటలీ ప్రధానమంత్రి ఓ రకంగా నోట్లో ఉయ్యలేదు, మందలించింది. అంత సీన్ లేదు. అసలు తన దేశంలోనే శాంతి లేకుండా పోయింది. బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. బ్రిటన్ పౌరులే ఇవాళ రోజున స్వేచ్ఛ కోల్పోయారు. ఇస్లామిక్ టెర్రరిజం అక్కడ విపరీతంగా వేళ్ళునుకుంటుంటే కంట్రోల్ చేయలేనోడు వచ్చేసేసి ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. కీర్ స్టార్మర్ ముందు తన దేశాన్ని కాపాడుకోవాలి, తన దేశంలో జవాబుదారీ అవ్వాలన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు.